గౌతమ్ ఒక అమ్మాయిని ప్రేమించాడని తెలియగానే అక్షరాకి ఆశ్చర్యంగా అనిపించింది. మీరు చెప్తుంది నిజమేనా అని నమ్మలేనట్టుగా ఆమెను అడిగింది. అయ్యో, నేనెందుకు అబద్ధం చెప్తాను? నువ్వు సార్ని అదోలా చూస్తున్నావని నీకు ముందుగానే క్లారిటీ ఇచ్చాను. అదే కాక నీకు పెళ్ళి కూడా అయ్యింది కదా అని ఆ అమ్మాయి చెప్పేసి మేకప్ వేసుకోవడానికి రూమ్లోకి వెళ్ళింది. ఏంటి, గౌతమ్ ఒక అమ్మాయిని ప్రేమించాడా? మరి తననెందుకు పెళ్లి చేసుకోలేదు? ఇప్పుడు దొరికాడు అని అనుకుంటూనే ఒకవైపు బాధపడుతూ ఉంది. ఆ అమ్మాయి అంత బాగుంటుందా? నాకంటే అందంగా ఉంటుందా? ఒక్కసారి తనని చూడాలనిపిస్తుంది. ఎవరిని అడిగితే ఆమె ఫోటోని చూపిస్తారు అని తెగ ఆలోచిస్తూ ఉంది. అక్షర సైలెంట్గా వెళ్ళి గౌతమ్ పక్కన నిలబడింది. అతను ఆమెను పట్టించుకోకుండా అక్కడ మోడలింగ్ చేయడానికి వచ్చిన అమ్మాయిలతో మాట్లాడుతూ ఉన్నాడు. అది అక్షరాకి నచ్చలేదు. అతని మీద కోపంతో విష్ణు వద్దకు వెళ్ళింది. అన్నయ్య, మీ ఇద్దరూ కలిసి నన్ను ఇంత మోసం చేస్తారా అని తన నోటికొచ్చినట్టు వాగుతూనే ఉంది. అయ్యో అక్షర, ఏం జరిగింది? నేనేం చేశాను? నన్ను కూడా కలిపి తిడుతున్నావు. మీరు నిజం చెప్పండి. గౌతమ్ ఇంతకుముందే ఒక అమ్మాయిని ప్రేమించాడంటగా. ఆవిడనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. మరి నన్నెందుకు చేసుకున్నాడు అని ఆయాసపడుతూ అడిగింది. అప్పటికే వారికంతా కంప్లీట్ కావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. గౌతమ్ కూడా వర్క్ కంప్లీట్ చేసుకొని విష్ణు అక్షరాల వద్దకు వచ్చాడు. ఆమె అడిగిన ప్రశ్నకు అతను ముసిముసిగా నవ్వుతూ ఉన్నాడు. అది చూసి విష్ణు అక్షరాకి సైగలు చేస్తూ ఇష్ అన్నాడు. అదేంటి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వింతగా ప్రవర్తిస్తున్నావు? అయినా నా వెనకాల ఏముంది అంతగా కంగారు పడుతున్నావు అని ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా గౌతమ్ నవ్వును ఆపుకుంటూ సీరియస్గా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఏంటి అక్షర మేడం, నా మీద అప్పుడు ఎంక్వైరీ మొదలు పెట్టావా? అయినా ఈ ప్రశ్న వాడిని ఎందుకు అడుగుతున్నావు? నన్ను కదా అడగాల్సింది అంటూ విష్ణుని వెళ్ళమని చేతితోనే చెప్పాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక ఇంటికి వెళ్దామా అని గౌతమ్ అనగానే అక్షర సైలెంట్గా అతని వెనకాలే వెళ్ళింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేస్తావా? అంత ఓపిక ఉందా? లేదా బయటే తినేసి వెళ్దామా? వద్దు వద్దులేండి, ఇంటికే వెళ్దాము. సరే, నీ ఇష్టం అంటూ గౌతమ్ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్షర వంట చేస్తూ ఉంటే గౌతమ్ ఆమెకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. నేను ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం ఇంకా చెప్పలేదు అని అక్షర అప్పడాలు వేయిస్తూ అడిగింది. చెప్పడం అవసరమంటావా? అవసరమే, మీ గురించి నాకు పూర్తిగా తెలియాలి అని ఆమె అనగానే గౌతమ్ నవ్వుతూ నువ్వు అడగకపోయినా నేనే చెప్పేవాడిని. ఎందుకంటే జీవితాంతం నాతో ఉండేది నువ్వే కదా. మరి నా గురించి నీకు పూర్తిగా తెలియాలి కదా. ఓయ్, ముందు నీ లవ్ స్టోరీ చెప్పు. ఇలా జీవితాంతం నా తోడు నీడ అని కబుర్లు చెప్పకు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరము ఊహించలేం అని అక్షర వంట పూర్తి చేసి అన్నీ డైనింగ్ టేబుల్ వద్ద సర్దుతూ అన్నది. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక చిలక జ్యోతిష్యుడు నాకు ఏ అనే అక్షరంతో ముడిపడుతుంది అని చెప్పాడు. అప్పటి నుండి నేను ఏ అనే అక్షరం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. చదువు పూర్తయింది, కంపెనీ స్టార్ట్ చేశాను, సక్సెస్ వచ్చింది. సక్సెస్తో పాటు కొంతమంది శత్రువులు కూడా పెరిగారు. నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. అసలు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు చేరింది ఏ అనే అక్షరం ఉన్న అమ్మాయి అని అతను చెప్పగానే అక్షరాకి కోపం వచ్చింది. ఆమె చేతిలో ఉన్న అప్పడాన్ని
కోపంతో నలిపేసింది. ఏయ్, ఏం చేస్తున్నావు? దాన్ని ఎందుకలా నలిపేస్తున్నావు అని గౌతమ్ అనగానే అక్షర కోపాన్ని పక్కన పెట్టేసి, ఏమీ లేదు, నువ్వు చెప్పు. ఆ అమ్మాయి అంత అందంగా ఉందా? చూడగానే నీకు నచ్చేసిందా? ఏ అంటే ఏం పేరు అని కళ్ళలోకి ఈర్ష్యను చూపిస్తూ అడిగింది. ఆమె కోపాన్ని ఈర్ష్యని చూసి గౌతమ్ నవ్వుకుంటూనే, చూడడానికి అందంగా ఉంటుంది, చాలా తెలివైన పిల్ల, తన పేరు అనిత. ఆ అనితనా? క్లాస్లో కూడా నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, కానీ అది ఫ్రెండ్ కాదు, ఎనిమి. దాని పేరు కూడా అనిత అని సాగతీస్తూ మూతిని అటూ ఇటూ తిప్పుతూ అన్నది. ఇదిగో అక్షర, నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పను అని గౌతమ్ అనగానే అక్షర అన్నీ సర్దుతూ, వద్దు వద్దు చెప్పండి, నేను ఇంకేమీ మాట్లాడను అంటూ ఇద్దరికి గ్లాసులో జ్యూసెస్ తీసుకొని వచ్చింది. గౌతమ్ జ్యూస్ తాగుతూనే, అనిత చాలా తెలివైనది, నేను ఏదైనా యాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగానే ఆమె ఆ కాస్ట్యూమ్స్ అంతా ఎంతో అందంగా ఆ యాడ్కి తగ్గట్టు డిజైన్ చేసేది. తను వచ్చాక నేను చాలా రిలీఫ్గా అయ్యాను. ఎప్పుడు తను నా వెంటే ఉంటే ఇలాగే ఉంటానేమో అని నా మనసుకు అనిపించింది. తన గురించి నేను విష్ణుకి చెప్పాను, కానీ విష్ణు అనితని నమ్మలేదు. ఆ అమ్మాయిని చూస్తే నాకెందుకో నమ్మకం కలగడం లేదు అని నాకు ఆమె గురించి ఎన్నో చెప్పాడు. కానీ అనిత విష్ణు ఆలోచన విధానం తప్పు అన్నట్టుగానే ఎప్పుడూ వర్క్ పైనే దృష్టి పెట్టి తన గురించి ఏంటో అందరికీ తెలిసేలా చేసేది. నాతో పాటు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ అనితని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ విష్ణుగాడు ఒక్కడే అనిత మీద కోపంగా ఉండేవాడు. సరిగ్గా అప్పుడే విష్ణు మీ అక్క, అదే మీ అత్త కూతురు గీతతో లవ్లో ఉన్నాడు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని తెలియగానే మనోడు చిన్నపాటి దేవదాసులా అయిపోయాడు. ఆఫీస్కి రావడం మానేశాడు. ఇంట్లోనే కూర్చొని గీతనే తలుచుకుంటూ బాధపడుతున్నాడు. వాడి బాధను చూడలేక వాడికి హెల్ప్ చేశాను. ఇద్దరం కలిసి మీ ఊరికి వచ్చాము. సాయంత్రం గీతకి మా ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగానే తను చాలా ఏడ్చేసింది. కానీ ఆ రోజు రాత్రి నేను నా జీవితంలో మర్చిపోలేని మధురమైన క్షణాలని, కొన్ని సంఘటనలని చూశాను. అసలు ఒక్క క్షణం నేను అక్కడ లేకపోయి ఉంటే ఏం జరిగేది అని ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది అని గౌతమ్ చెప్తూ ఉంటే అక్షర తల కొట్టుకుంటూ, అయ్య బాబోయ్, నీ లవ్ స్టోరీ చెప్పమన్నాను, గీతా విష్ణుల లవ్ స్టోరీ కాదు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ రాత్రి మా అక్కా చెల్లెళ్ళ జీవితం కాలరాత్రిలా చీకటి అయిపోయింది. అక్షర, ఏమంటున్నావు? ఏం జరిగింది? నీకు మీ అక్కకి? ఏమీ లేదు. ఈ గీత లేచిపోయినందుకు నన్ను మా అక్కని ఇంట్లో నుండి బయటికి వెళ్ళకుండా చేశారు. అందుకే సంవత్సరం తిరిగేసరికే మా ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయాలి అని నిర్ణయించుకున్నారు. సరే కానీ అనిత ఏమైంది? తను వేరే అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఎందుకంటే ఆమె మరో అబ్బాయిని ప్రేమించింది కాబట్టి. ఏంటి? మరి మీతో ఎందుకు అంత చనువుగా ఉంది? ఆమె నాతో ఏమీ చనువుగా లేదు, నేనే ఏవేవో ఊహించుకున్నాను. అసలు తను మా కంపెనీకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమె లవర్ నాకు శత్రువు. వాడు చెప్పినట్టే ఈ అమ్మాయి మా కంపెనీలో జాయిన్ అయింది. నేను చేసే ప్రతి డీల్ గురించి వాడికి అందచేసేది. కానీ విష్ణు నాకు అనిత గురించి చెప్పడం వల్ల నేను అనితపై ఫోకస్ చేశాను. వాడు చెప్పిందే కరెక్ట్. అందుకే అనితకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. అనిత గురించి నాకు తెలిసిపోవడంతో ఆ అమ్మాయి ఆఫీస్ నుండి వెళ్ళిపోతూ మేమిద్దరం లవర్స్ అని అందరికీ కట్టుకథలు చెప్పి నమ్మించింది.
వాడిని పెళ్లి చేసుకొని అమెరికాకు చెక్కేసింది. కానీ అనిత చాలా తెలివైన అమ్మాయి. ఎక్కడికి వెళ్ళినా బ్రతికేస్తుంది అంటూ ఆమె గురించి చెప్పి నవ్వాడు. ఏంటి, ఇది లవ్ స్టోరీనా? ఇంత చప్పగా ఉంది. అవును, ఇది అనిత సృష్టించిన లవ్ స్టోరీ. అంటే మీరు తనని ఇష్టపడలేదా? ఏమో, అదేమీ తెలీదు కానీ చూడగానే పర్వాలేదు అనిపించింది. ఎప్పటికీ ఆఫీస్లోనే ఉంటే బాగుండు అనిపించింది. కానీ నా మనసులో తన గురించి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అవునా, మరి ఏ అనే అక్షరం గురించి ఎదురు చూస్తూ ఉన్నానన్నావు, దొరికిందా? తెలీదు కానీ ఒక అమ్మాయిని చూశాను చీకటి రాత్రిలో. భలే అందంగా ఉంది. తను నా మనసులో అలా ఉండిపోయింది. అంటే తన పేరు ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందా? అవును. ఎందుకలా అడుగుతున్నావు? అయితే మరి ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పెళ్లి చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా. ఇప్పుడు అలాంటిది కుదరదు. ఎందుకు కుదరదు? నేనే ఒప్పుకుంటున్నాను. మీరు తన అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి మా గురించి చెప్తాను. తను మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. అవునా, నేను తనకి నచ్చుతానా? మీకేం తక్కువ అండి, అసలు మీ గురించి మీకు తెలియడం లేదు. మిమ్మల్ని ఎంతమంది ఇష్టపడుతున్నారో తెలుసా? తెలీదు, కానీ నువ్వు చెప్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అయినా తన గురించి తెలిసే, నువ్వు చెప్పు. నీకెవరైనా చూడగానే ఇతనే నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుండు అని అనిపించిందా అని గౌతమ్ అడగగానే అక్షర అతన్ని చురుగ్గా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమైనా అనుకుంటాను అనా? ఏమీ అనుకోను, పర్వాలేదు చెప్పు. మనమిద్దరం ఫ్రెండ్సే కదా. అక్షర సిగ్గుపడుతూ అనిపించింది. గీత ఇంట్లో నుండి పారిపోయే రోజు ఒకతను నాకు చాలా హెల్ప్ చేశాడు. కానీ అతన్ని నేను చూడలేదు. నన్ను చూడకూడని సిచ్యువేషన్లో చూశాడు. అతనే హాస్పిటల్లో చేర్పించి ఆ రాత్రంతా నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడంట. నాకు మెలకువ రాగానే మా అమ్మా నాన్న అతని గురించి చెప్పారు. ఈ రోజుల్లో ఇలా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారా అని అనుకున్నాను. అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఒకవేళ అతను కనిపిస్తే ఐ లవ్ యూ అని చెప్పాలి అనుకున్నా, కానీ కుదరలేదు. ఏం చేయను? అవునా, అయితే అతను కనిపిస్తే చెప్తావా? చెప్పను. ఎందుకు? ఓహో, నీకు పెళ్ళి అయిందనా? కాదు, నా జీవితం చీకటయింది. నేను ఎవరిని ప్రేమించలేను, నా ప్రేమను ఎవ్వరికీ పంచలేను అంటూ అక్షర కన్నీళ్లు పెట్టుకుంది. గౌతమ్ ఆమెను ఓదారుస్తూ దగ్గరికి తీసుకున్నాడు. ప్రేమగా తల నిమరుతూ, అక్షర బాధపడకు, నీకేమీ జరగలేదు. వీరి కుక్కలు నీ వెంటపడ్డాయి అంతే. ఆ గాయం నుండి బయటపడు. నీకేమీ కాలేదు. నీకు తోడుగా అందరము ఉన్నాము, నేను కూడా ఉన్నాను అంటూ ఆమెను ఒక తండ్రి ఓదారుస్తున్నట్టుగా ఓదార్పు మాటలు చెప్పాడు. అక్షర కాస్త సైలెంట్గా ఉండడంతో, అక్షర, నీకు ఒక విషయం చెప్పనా? నా జీవితంలోకి ఏ అనే అక్షరం వచ్చేసింది అని అతను చెప్పగానే ఆమె పైకి లేచి, ఎక్కడుంది, నాకు చూపించవా అని ఎంతో ఆసక్తిగా అడిగింది. అతను నవ్వుతూ, ఎవరో కాదు, నువ్వే. మర్చిపోయావా? నీ పేరు కూడా అక్షరానే కదా అని చెప్పగానే అక్షర నోరెళ్ళబెట్టింది. గౌతమ్ చూపించే ప్రేమకు అక్షర అన్నీ మర్చిపోయి సంతోషంగా తనతో గడుపుతోంది. ఒకరోజు ఊర నుండి కబురు వచ్చింది. విష్ణు గీతాలకి ఒక బాబు పుట్టాడు. వాళ్ళ ముగ్గురితో కలిసి అక్షర గౌతమ్ కూడా ఊరికి బయలుదేరారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అక్షర ముఖంలో ఎంతో కాంతి ఉంది. గౌతమ్ చూపించే ప్రేమకు ఆమె చాలా సంతోషంగా ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్షర,
ఏమైనా విశేషం ఉందా? నీ ముఖం వెలుగైపోతూ ఉంది అని నవ్వుతూ అడిగారు. వాళ్ళు అలా అడగగానే అక్షర కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. అది చూసి వాళ్ళ నాన్న కూడా బాధపడుతూ ఉన్నాడు. గౌతమ్ బాబు, మీరు చాలా స్పీడ్ అనుకున్నాము. చూడండి, శిరీషకి అక్షరకి ఒకే రోజు పెళ్లి జరిగింది. కానీ ఈరోజు శిరీష శ్రీమంతం చేసుకుంటుంది. ఇలా అయితే ఎలా? అక్షర కూడా త్వరలో ఇలాంటి శుభవార్త మాకు అందరికీ చెప్పాలి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ గౌతమ్ని ఆట పట్టిస్తూ అన్నారు. గౌతమ్ అక్షర పక్కకు వెళ్ళి, వింటున్నావా? వాళ్ళందరూ ఏమంటున్నారు? అందుకే ఈ ఫంక్షన్కి రాను అన్నాను. కానీ పట్టు తీసుకొని వచ్చావు. వాళ్ళకి ఏం తెలుసు నా బాధ? కనీసం ఇప్పుడైనా ఒప్పుకో. 3 నెలలు చాలు, వాళ్ళందరి నోరు మూపిచ్చేస్తాను అని గౌతమ్ అనగానే అక్షర ఇక కన్నీళ్లను ఆపుకోలేక అక్కడి నుండి పక్కకి వెళ్ళింది. అరే, ఏంటి అసలు తన బాధ? నాతో బాగానే ఉంటుంది, నన్ను ప్రేమగా చూసుకుంటుంది. నాకేమన్నా అయితే తల్లాడిపోతుంది. అంత ప్రేమను చూపిస్తూ నాకెందుకు దూరం కావాలనుకుంటుంది? అసలు తన మనసులో ఏముందో ఈరోజు నేను తెలుసుకోవాలి అని గౌతమ్ ఆమె వెనకాలే వెళ్ళాడు. అప్పటికే అక్షర వాళ్ళ నాన్న తనతో ఉన్నాడు. అక్షర వాళ్ళ నాన్న భుజంపై తలపెట్టి ఏడుస్తూ ఉంది. నాన్న, గౌతమ్ ప్రేమను భరించడం నా వల్ల కాదు. అతను చాలా మంచివాడు. అతను నాతో ఉంటే జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు. ప్లీజ్ నాన్న, మీరు ఎలాగైనా అతన్ని ఇక్కడి నుండి పంపించేసేయండి. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటూ ఏడుస్తూ అన్న మాటలు గౌతమ్ విన్నాడు.